తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గరైంది జబర్దస్త్ షో కామెడీ షో. కామెడీ స్కిట్తో జబర్దస్త్ షో అందరినీ నవ్విస్తూ అలరిస్తుంది. జబర్దస్త్ షోతో ఎంతోమంది కమెడియన్స్ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఎంతోమంది కమెడియన్స్ నటులు బాగా సక్సెస్ అయ్యారు కూడా. పలువురు యాంకర్స్ కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే జబర్దస్త్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నో చేంజెస్ జరుగుతూనే ఉన్నాయి. అయితే చాలామంది యాంకర్లు మారారు, టీమ్ లీడర్స్ కూడా మారారు. చాలామంది కొత్త కమెడియన్స్ వచ్చారు, పాత కమెడియన్స్ వెళ్ళారు, జడ్జిలు మారారు, 2 షోలుగా కూడా మారింది, మళ్ళీ ఒకే విధంగా ఒకే షోగా మారింది. ఇలా కొత్తగా ఉండడానికి ఏదో ఒక మార్పు చేస్తూనే ఉన్నారు జబర్దస్త్ టీం. అయితే ఈసారి మరీ ఇంత పెద్ద మార్పు జరగబోతుందా అన్నట్లుగా ఉంది. తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్లో టీమ్స్ కాకుండా సీనియర్, జూనియర్స్, లేడీస్, జెంట్స్, పిల్లలు ఇలా సపరేట్ స్కిట్లుగా మార్చారు. ఈ ఎపిసోడ్లో 10కి 10 తమ టీంకి రాకపోతే జబర్దస్త్ షోలను వదిలేసి వెళ్ళిపోతామని సీనియర్స్ మరియు టీం లీడర్స్ ఖరాఖండిగా చెప్పేశారు. ప్రోమో చివర్లో ధనరాజ్ అయితే మిగిలిన సీనియర్ కమెడియన్స్ రామ్ ప్రసాద్, చంటి, రాకెట్ రాఘవ, బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాకేష్లు మేము జబర్దస్త్ నుంచి పూర్తిగా తప్పుకొని వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని ఎలాగైతే ఆదరించారు మా తర్వాత వచ్చే వాళ్ళని కూడా అలాగే ఆదరించండి అంటూ ఎమోషనల్ అయ్యారు. జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నట్లుగా వాళ్ళందరూ ప్రకటించారు. దీంతో ఈ ప్రోమో బాగా వైరల్గా మారింది. అయితే జబర్దస్త్లో మార్పులు చేర్పులు సాధారణంగా జరుగుతాయి, కానీ 6 సీనియర్స్ టీమ్ లీడర్స్ వెళ్ళిపోవడం ఏంటి, జబర్దస్త్లో అసలు ఏం జరుగుతుంది అని చర్చగా మారింది. అయితే వీరిలో చాలామంది జబర్దస్త్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చిన కమెడియన్స్ ఉన్నారు, కానీ రాకెట్ రాఘవ్ మాత్రం మొదటి స్కిట్ నుంచి ఇప్పటి వరకు జబర్దస్త్లో ఒక్క షో కూడా మిస్ అవ్వలేదన్న విషయం మనందరికీ తెలిసినదే. ఆయన మాత్రం ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు. మరి ఇప్పుడు రాకెట్ రాఘవ కూడా వాళ్లతో పాటు స్టేజ్పై నిల్చొని వాళ్ళు అన్నదానికి ఏమీ సమాధానం ఇవ్వకుండా కామ్గా ఉండిపోతుండడం చూసిన ప్రేక్షకులు ఇదేమిటి, రాకెట్ రాఘవ కూడా వెళ్ళిపోతున్నాడా అన్న సందేహం అందరిలో నెలకొంది. ఇంతమంది జబర్దస్త్ టీం ఒకేసారి వెళ్ళిపోవడానికి అసలు కారణం ఏంటి ఉంటుంది, లేదా అందరే ముందే మాట్లాడుకొని వెళ్తున్నారా అనే టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్గా వైరల్గా మారింది. లేదా ప్రోమో కోసం ఇలా చూపించారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్ నుంచి 6 కమెడియన్స్ ఒకేసారి వెళ్ళిపోవడం చర్చనీయాంశంగా మారింది. మరి వాళ్ళందరూ వెళ్ళిపోతే కొత్త వాళ్ళు ఎవరొస్తారు? అసలు అంతగా కామెడీ చేసి మెప్పించే వాళ్ళు జబర్దస్త్ టీంలో ఉన్నారా? అసలు జూనియర్స్ ఎవరు అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. మరి వేచి చూడాలి ఎలా ఉంటుందో జబర్దస్త్.